ప్రత్యేక హోదాకు పరిశ్రమలకు సంబంధం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. విశాఖ ఒప్పందం చేసుకున్న కంపెనీలో పరిశ్రమలు స్థాపిస్తే 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని నెల్లూరు జిల్లాలో గమేసా పరిశ్రమ ప్రారంభోత్సవంలో అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. నెల్లూరు జిల్లా రేగడి చిలికలో ఏర్పాటు చేసిన గమేషా పవన విద్యుదుత్పత్తి విడిభాగాల తయారీ పరిశ్రమను చంద్రబాబు ప్రారంభించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పిన పరిశ్రమ వర్గాలను అభినందించారు. పెద్ద కంపెనీస్ అపోలో టైర్స్ గానీ, రుషిల్ డెకార్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎల్ఎన్జీ లిమిటెడ్ గానీ, డిఫెన్స్ గానీ, సిఎట్ గానీ, టాటా కెమికల్స్ గానీ, విప్రో గానీ, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, గెయిల్ అన్ని కంపెనీలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేశాం. 175 కంపెనీలు ఎంఓయూ చేసే పరిస్థితి వచ్చింది. ఎనర్జీ కింద మీరు చూశారు, గమేషా ఉంది, ఇంకా రామ్కో, జిఎంఆర్, ఐఎల్&ఎఫ్ఎస్ చాలా కంపెనీలు వచ్చాయి. అమరావతి రాజధానికి 1,25,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ ఖనిజ సంపద విదేశాలకు తీసిపోయి అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అవన్నీ ఇక్కడే పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. టెక్స్టైల్ లో గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టూరిజం ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఏర్పాటవుతాయని అనుకోవడం అవివేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హోదాతో సమానమైన ప్యాకేజీ తీసుకోవడంలో తప్పులేదని అన్నారు. ఖనిజ సంపద, లోతైన పోర్టులు సహా వనరులు ఏపీ ప్రత్యేకత అని చెప్పారు. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ పెట్టుబడులు వచ్చాయని. ఎక్కడ పెట్టుబడులు వచ్చాయో చూస్తే వీళ్ళకి అర్థం అవుతుంది. కొంతమంది మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా కోసం. నేను మళ్లీ చెప్తున్నా, రాజకీయాల కోసం రాజకీయాలు చేయొద్దండి. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ కూడా అన్ని బెనిఫిట్స్ ఇస్తా అన్నప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాకుండా పేరు కోసం మనం పట్టుదల బట్టి పేరు ఏదైనా ఫలితాలు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కడ కూడా ప్రత్యేక హోదాలో ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ లేవు. అందుకనే ఈరోజు నిన్న కూడా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఒక 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ గానీ ఇవన్నీ సబ్సిడీ ఇస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం పట్టుదలగా పనిచేశాం. అందుకే ఈ జిల్లాలో మీరు చూస్తే 2.5 సంవత్సరాలుగా ఒక 16 మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ జిల్లాలో వచ్చాయి. పరిశ్రమలు, ఆర్థిక పురోగతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. సంస్థలు నెలకొల్పే దిశగా సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.